ఈరోజు లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ ఇంత అందంగా ఇంత అద్భుతంగా హనుమాన్ జంక్షన్లో లయన్స్ బిల్డింగు ఒకటి 10 మందికి ఉపయోగపడేట్టు తీర్చిదిద్దిన అనేక మంది పెద్దల్లో ముఖ్యులు గౌరవనీయులు ఎందరో పెద్దలకి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి కాన్స్టిట్యూషన్ గవర్నర్ వీరనారాయణ నాగమ్మ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి పెద్దలు నందిగం స్వామి గారికి, అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సేవ అనే దానికి చక్కటి నిర్వచనంగా ఉంటూ ఇక్కడ ఎందరో లైంగికానికి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో మేడికొండ పుష్పాబాయ్ గారికి, అట్లాగే ఈ మల్టీ సర్వీస్ సెంటర్కి ప్రధాన దాతలో ఒకరైనటువంటి మోవా రామారావు, మోవా రమేష్ గారికి, అలాగే ఈ హాల్కి ఏసీకి సహకరించి ఆయన కమర్షియల్గా చూసుకోకుండా చక్కగా అందరికీ ఉపయోగపడేట్టు చాలా డిస్కౌంట్ ఇచ్చి చక్కగా చేసుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సుబ్బారావుకి, అట్లాగే ఈ హాల్ నిర్మాణానికి ప్రతినిత్యం వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా చూసుకుంటూ దీన్ని ఇంత డెవలప్ చేసినటువంటి స్వామి గారికి, అట్లాగే సోదరుడు రత్నశేఖర్ గారికి, అట్లాగే లయన్స్ సభ్యులకు, అట్లాగే ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ అధ్యక్ష కార్యదర్శులకు చలసాని వెంకటేశ్వరరావుకి, రాఘవేంద్రరావుకి, అట్లాగే మిగిలిన పెద్దలందరికీ, ప్రెసిడెంట్ మాస్టర్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. గత ఎన్నో సంవత్సరాలుగా హనుమాన్ జంక్షన్లో ఒక చక్కటి సేవా కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటి అందరికీ గుర్తుకొచ్చేది మన హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్. ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇక్కడ పెద్దలు ఏర్పాటు చేసి కడియాల రామారావు లాంటి, పున్నమరాజు గారు లాంటి వ్యక్తులు చక్కటి ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ పైకి వెళ్ళాం. వాళ్ళ గుర్తుగా కొన్ని వేల మందికి ఈ హాల్ ద్వారా మనం సేవా కార్యక్రమాలు చేసుకోగలిగాం. అట్లాగే ఈ కమిటీ ట్రస్టుని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పట్టుబట్టి బుచ్చిబాబాయ్ గారిని ప్రెసిడెంట్గా చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ టైంలో ఇక్కడ గ్రూపులు అయితే గ్రూపులు కూడా అన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ రావడానికి, ఆ బిల్డింగ్లో ఈ ఫ్లోర్ నా చేతితో ఇనాగ్రేట్ చేయించుకునే అదృష్టం నాకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చిన్న పనం పెద్ద పనం ప్రతి ఊర్లో ఏదో పని చేసే అదృష్టం నాకు వచ్చింది. లైంగికంగా ఉండి, రాజకీయంగా ఉండి, సేవాపరంగా ఉండి, ఏ రకంగా చూసినా ఒక బడో, ఒక ఊడో, లేకపోతే ఒక ప్రభుత్వ ఆఫీసో, లేకపోతే ఇటువంటి ఏదైనా సరే నా కష్టార్జితంతో, మా కుటుంబం కష్టార్జితంతో ఎంతో కొంత నేను తృప్తిగా ఈ ప్రాంతవాసిగా నేను గర్వపడుతున్నాను. అలాగే దీంట్లో కూడా నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్వపడుతున్నాను. దాని అంతటికీ మీరందరూ ఇచ్చిన స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అట్లాగే ఈ మల్టీ సర్వీస్ సెంటర్ను మరెంతో బాగా అభివృద్ధి చేయాలని చెప్పి రాబోయే లీడర్లని, ఇంకా మంచి మంచి వ్యక్తుల్ని దీంట్లో లీడర్షిప్లో తీసుకొచ్చి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అధ్యక్షులు నందిగం స్వామి గారికి, అట్లా రత్నశేఖర్ గారికి, దీనికోసం కష్టపడిన టీము ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.